నేను డాక్టర్ జరీనా బేగం, రిటైర్డ్ బాటనీ అసోసియేట్ ప్రొఫెసర్. ఇక్కడ బెంగళూరు కాలేజ్లోనే నేను 30 years ఇక్కడే పనిచేసి రిటైర్ అయ్యాను. కవితా శీర్షిక ప్రపంచ కవితా స్వరాలు, ప్రజా ఐక్యత రాగాలు. ప్రపంచంలోని మహాకవుల హృదయ స్వరాలు కలిసినప్పుడు మనిషి మనసులను దగ్గర చేసే ఒక మధుర రాగం పుడుతుంది. కవిత అంటేనే భావోద్వేగాల అల్లిక, పదబంధాల మాలిక. దేశం అంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని పలికిన గురజాడ స్వరం మనస్సుల్లో అతి సులువుగా జొరబడిన మాట చేరిక. అసలు కవి అంటేనే కాలానికి అతీతంగా పరివ్యాప్త ఆలోచన సరళి కలవాడు. అందుకే మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి ముందుకు అంటూ చెమట చుక్కను చిందిస్తే చరిత్ర రాయగలమన్న శ్రీశ్రీ పాట ఈనాటికి పెదవులపై లయగా మారి నర్తిస్తుంది. పదాలకే ఎన్నో ఉద్భవిస్తాయి. అవి భావగర్భితం అవడానికి ఎన్నో అనుభవాలు సంఘర్షించాలి. తీరని కోరికలు ఎన్నో ఉన్నా ఇంకా మిగిలిన తీరని కోరికల సంఖ్య ఎక్కువ అన్న మిర్జా గాలిబ్ కవిత్వం ప్రజావాహినిలో ప్రవహించి ఆ కాలానికి ప్రతీకగా నిలిచింది. భయం లేని మనసే స్వేచ్ఛ అని ఆలపించిన రవీంద్రనాథ్ గీతం, ప్రపంచమంతా ఒక రంగస్థలం అన్న కవి విలియం షేక్స్పియర్ జ్ఞానం, కొన్నిసార్లు అర్థవంతంగా బయటికి రాని ఉద్వేగాల వెల్లువకు ఏ నిఘంటువులు జవాబుగా నిలబడవు. దీనినే ప్రేమగా భావించి ప్రేమ కన్నా గొప్ప ప్రేమ ఉండదని పలికిన అమెరికన్ కవి ఎడ్గార్ అలెన్ సో మనసు పాత చెరువులో కప్ప దూకిన శబ్దంలోనూ కవిత కనుగొన్న జపనీస్ కవి మాన్షు బసు దృష్టిలో వినే పదం కన్నా పలికే భావం గొప్పది అని, అది అర్థమైన నాడు మౌనమే భాష అవుతుందని అర్థమవుతుంది. గాలి సబడిలో సంగీతం జొరబడినట్లు చూసే దృష్టి ఉండాలే కానీ ప్రతిదీ అందమైనది అన్న చైనీస్ కవి కాన్ఫూసి జ్ఞానం, కలలు లేని జీవితం రెక్కలు విరిగిన పక్షి లాంటిది, అందుకే స్వప్నాలను నిజం చేసుకోవడమే జీవితం అని పలికిన అమెరికన్ కవి లాంగ్స్టన్ హాక్సీ ఆశ, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటూ తెలంగాణ గుండెల్లో రాగాల్ని మోగించిన దాసరి గడంలో గెలిపించిన ఉద్యమాల వెలువ ప్రవహిస్తుంది. మనిషిని మనిషిగా చూడలేని లోకం నిజమైన మానవత్వాన్ని ఎలా తెలుసుకుంటుంది అన్న గుర్రం జాషువా మనసులోని ఉక్కిరి బిక్కిరి అయ్యే నిప్పంటుకున్న అడవి అసహ వేదన అక్షరాలుగా మారి వినే హృదయాలను చీరుస్తూ పోతుంది. నిన్ను చూసి ఏదో మధుర గీతం పుట్టింది, మనసులో మల్లెల సువాసన విరిసింది అన్న దేవులపల్లి కృష్ణశాస్త్రి కవిత్వంలో సంగీతం సరాగమాడాలే కానీ అది ఎన్ని మనస్సుల్లోని ఆరుతున్న తడిని ఊటలా మళ్ళీ పైకి ఉబ్బుకిస్తుందో కదా. కవిత్వం పద్యంగా మారిన పాటగా సాగిన అందులోని భావాలు మట్టి పొరల్లో నీరు ఇంకుతున్నట్లు గుండె లోతుల్లోకి దిగాలి. సేర తీరుస్తూ కనుకొలుకుల్లో ఆర్ధకై నిలవాలి. అందుకే ప్రపంచం నలుమూలల కవుల స్వరాలు మన హృదయాలలో మారుమ్రోగినప్పుడు భాషల మధ్య గోడలు కరిగిపోతాయి. కవిత్వం శతాబ్దాలు నిలిచిపోయే ఒక గీతం, అది మనుషుల మధ్య ప్రేమను వెలిగించే ఒక దీపం. అప్పుడే ప్రపంచ కవితా స్వరాలు ఎప్పటికీ ప్రజా ఐక్యతా రాగాలుగానే మారుమ్రోగుతాయి.